హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హృదయాస్ కిచెన్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. దీన్ని ఇలానే అయినా తినొచ్చు. లేదంటే పప్పుచారుతో అయితే ఇంకా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అరకిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. వాటిని ఒకసారి కడిగేసుకొని గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వీటిని స్టవ్ మీద పెట్టేసి ఒక 15-20 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. గోరుచిక్కుడుకాయలు లేతగా ఉంటే ఒక 10 మినిట్స్‌లో ఉడికిపోతాయి. కొంచెం ముదురువైతే ఒక 15-20 నిమిషాలు పడుతుంది. గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పారబోసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇలానే మనం అదంతా ఒలిచేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అయితే కొంచెం టైం పడుతుంది. ఇలా వద్దు అనుకుంటే మీరు పచ్చి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు. ఇదే విధంగా గోరుచిక్కుడుకాయలన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి మసాలా కోసం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలానే ఒక ఎల్లుల్లిపాయని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తుంచి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. అంతా బాగా కలపాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! అది వేసేసుకొని బాగా కలపాలి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్‌లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పుచారు కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.